మందకృష్ణ మాదిగ గారు కూడా లేవనెత్తనటువంటి విషయాన్ని మానవ హక్కుల నేర నిరోధక సంఘం మీ ముందుకు తీసుకొస్తుంది. ఏంటంటే దళితులు బానిసలు కాదు, కండిషన్స్ అప్లై చేయడానికి. దళితులు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు, కండిషన్స్ అప్లై చేయడానికి. ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ కండిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కండిషన్స్ ఎవరికి అప్లై అవుతాయి? ద్వితీయ శ్రేణి పౌరులకు లేదా బానిసలకు మాత్రమే అప్లై అవుతాయి. సో ఇక్కడ దళితులు ఈ దేశ పౌరులు, వీరు స్వతంత్రులు అనుకున్నప్పుడు వాళ్లకు కండిషన్స్ పెట్టడము రాజ్యాంగ విరుద్ధము. దళితులు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు, అలాగే బానిసలు కాదు. ఈ దేశ పౌరులు అనుకున్నప్పుడు వారిపై కండిషన్ పెట్టడం అనేది రాజ్యాంగము విరుద్ధము. ఈరోజు మానవ హక్కుల నేర నిరోధక సంఘము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం ఏంటిదంటే 1950లో ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని, దాని విషయంలో మరి చట్టపరమైనటువంటి సవరణ చేయవలసిందిగా మానవ హక్కుల నేర నిరోధక సంఘము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. ముఖ్య విషయం ఏంటంటే బీసీలకు, ఎస్టీలకు, ఓసీలకు లేనటువంటి నిబంధన కేవలం ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 విరుద్ధమైనటువంటిది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా ఆర్టికల్ 341లో కేవలము ఎస్సీలకు మతం మారినటువంటి దళితులు మాత్రము మీరు మతం మారితే మీ యొక్క రిజర్వేషన్ కోల్పోతారు అని చెప్పడం ఏదైతే ఉందో అది ప్రాథమిక హక్కులకు ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగంలో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఎవరైనా సరే తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉన్నప్పుడు నువ్వు ఈ మతానికి వెళ్ళు, ఆ మతానికి వెళ్ళకూడదు అని చూపించడం అనేది స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు. ఈరోజు దళితులకు ఆ యొక్క నిబంధన ఆ రోజు ఎందుకు తెచ్చారు అంటే ఇండైరెక్ట్ గా మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయడం. అలాగే ఓసీ వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది, కానీ ఎస్సీ వాళ్ళు, దళితులు ఎవరైతే ఉన్నారో, మెంబర్ ఆఫ్ ది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రము మీరు ఒకవేళ మతం మారాలంటే హిందూ మతంలోనే ఉండాలి, లేదా మీ ఇంకా కావాలనుకుంటే బౌద్ధ మతంలోకి వెళ్ళొచ్చు, ఇంకా మీరు కావాలనుకుంటే సిక్కు మతంలోకి వెళ్ళొచ్చు, కానీ క్రిస్టియానిటీలోకి వెళ్ళొద్దు. అంటే ఇది స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు. స్వతంత్రం వచ్చింది అనుకున్నప్పుడు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి భారతదేశ ప్రజలకు ఆ రోజు స్వాతంత్రం వచ్చిందన్న ఆనందంలో ఉండగా దళితులకు మాత్రము ఈ నిర్బంధం పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఇది స్వేచ్ఛ ఇచ్చినటువంటిది కాదు. కాబట్టి దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా గమనించాలి. భారతదేశంలో అందరూ కూడా స్వతంత్రులు, వారికి స్వేచ్ఛ ఉంది అనుకున్నప్పుడు దళితులకు మాత్రము స్వేచ్ఛను హరించి వేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఏదైతే శూద్రులు, ఏదైతే వర్ణ వ్యవస్థ ఉందో దానికోసం, అంటే దళితుడు కూడా సమానంగా బ్రతకకూడదు అనే ఒక కుట్రపూరితంగా తీసుకొచ్చినటువంటిదే ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ ఏది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ఏదైతే ఉందో అది. ఎందుకంటే ఎవరికి లేనటువంటి నిబంధనలు ఒక దళితులకు పెట్టడం అనేది మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి దయచేసి మానవతావాదులు, అభ్యుదయవాదులు, మేధావులు అందరూ కూడా కలిసి మాతో కలిసి ముందుకు రావాలని నేను పత్రికాముఖంగా ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఎస్ సార్.
సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఈ మధ్య, ఆ, ఇది క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీలు కాదు అని చెప్పేసి ఒక తీర్పిచ్చింది. అది రాజ్యాంగంలో మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటిది అది. ఎందుకంటే కోర్టు ఏదైనా బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ మీదనే తీర్పులు చెప్తాయి. కోర్టుకు అధికారం లేదు శాసనాలు చేయడానికి. ఉన్న శాసనాలను ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు ఇచ్చింది. అది 1950లో ఇచ్చిన దాన్ని గుర్తు చేసింది అంత తప్ప ఇలా సుప్రీంకోర్టు కొత్తగా చెప్పింది ఏం లేదు. గతంలో మీకు అందరికీ తెలుసు, ఎస్సీల నుంచి మతం మారితే మీరు బీసీసీ అవుతారని నేను నా చిన్నప్పటి నుండి వింటున్నా. ఇలా కొత్తగా ఏం కాదు కదా, సుప్రీంకోర్టు చెప్తేనే వచ్చింది కాదు కదా. కానీ మనం ఏం చేస్తామంటే ఇలా కొత్తగా ఏదో వచ్చింది అని ఒక దాన్ని ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఏమన్నా జియో తీసిందా దీని మీద కేంద్ర ప్రభుత్వం జియో తీయలేదు. కానీ జియో నంబర్ 341 MS ఏదైతే దళితులతో పాటు ఎవరైతే కన్వర్షన్ అవుతారో ఎస్సీ నుంచి ఇతర మతాల్లోకి వెళ్తారో అలాంటి వాళ్ళకు షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ అప్లై అవుతాయి అని చెప్పేసి ఇచ్చారు. ఎస్, దళిత ఎస్సీ హోదా ఉందా లేదా అనేది అది కాదు నేను చెప్పేది. రిజర్వేషన్ సేమ్ ఎస్సీలతో సమానంగా దళిత క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి జిఓ MS నంబర్ 341 బహుశా 75 77లో తీసుకొచ్చారు. అది మీకు కావాలంటే నేను కాపీ అందిస్తాను. అందులో ఏముందంటే కాకపోతే బీసీసీలో రిజర్వేషన్లు వస్తాయి, రిజర్వేషన్లు ఏమి పోవు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఉద్యోగాల్లో ఉపాధిలో అన్ని విషయాల్లో కూడా ఎస్సీలతో సమానమైనటువంటి రిజర్వేషన్స్ అప్లై అవుతాయి. దానికి బీసీసీ కోటా కేటాయించారు. ఇది అయితే షెడ్యూల్ ఎస్సీ స్టేటస్ అనేది తీసేయడం అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధము, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇంకో విషయాన్ని నేను చెప్తున్నాను. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది, ఆర్టికల్ 15 ప్రొహిబిటెడ్ ఉంది, ఆర్టికల్ పనిష్మెంట్ ఉంది, ఆర్టికల్ 17 పనిష్మెంట్ ఉంది. ఏదైతే కులవివక్ష చూపించడమో అది నేరంగా పరిగణించింది. అలాగే ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది. ఎవరైనా సరే తమకు నచ్చిన మేజర్ అయిన వాళ్ళు రైట్ టు చూజ్ ఏ రిలీజన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. వీటికి విరుద్ధంగా అదే రాజ్యాంగంలో 341లో కేవలము హిందూస్ హూ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ది హిందూస్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారు అంటే ఓన్లీ హిందూస్, బౌద్ధ, సిక్ ఈ 3 మతాలకు చెందిన వారు మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ మెంబర్ గా పిలువబడతారు అని చెప్పడం అనేది ఏదైతే ఉందో ఆర్బిటరీ అంటారు. ఒకదానికి ఒకటి కాంట్రడిక్షన్ ఉంది. కనుక ఈ కాంట్రడిక్షన్ తీసేయాలంటే మరి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని దీని మీద సవరణ చేయాలి. అలాగే దీని మీద మేము న్యాయ సమీక్షకు కూడా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాలి అని ఆలోచనలో ఉన్నాము. మేము సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాము. దీని విషయంలో మరి మేము మానవ హక్కుల నేర నిరోధక సంఘం తరఫున మా పోరాటాన్ని కొనసాగిస్తామని మీకు తెలియదు. జాన్ సామ్యుయల్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. జగిత్యాల డిస్టిక్ ప్రెసిడెంట్ గా ఏలియా గారు, హైకోర్టు న్యాయవాది రమేష్ గారు, అలాగే షాబుద్దీన్ సార్ గారు, మరి మా యొక్క మెంబర్ అయినటువంటి హీరాలాల్ నాయక్. దళితులు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు, అలాగే బానిసలు కాదు. ఈ దేశ పౌరులు అనుకున్నప్పుడు వారిపై కండిషన్ పెట్టడం అనేది రాజ్యాంగము విరుద్ధము. దయతో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని మరొకసారి మరి నేను కేంద్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుకుంటున్నాను. మందకృష్ణ మాదిగ గారు కూడా లేవనెత్తనటువంటి విషయాన్ని మానవ హక్కుల నేర నిరోధక సంఘం మీ ముందుకు తీసుకొస్తుంది. ఏంటంటే దళితులు బానిసలు కాదు, కండిషన్స్ అప్లై చేయడానికి. దళితులు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు, కండిషన్స్ అప్లై చేయడానికి. ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ కండిషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కండిషన్స్ ఎవరికి అప్లై అవుతాయి? ద్వితీయ శ్రేణి పౌరులకు లేదా బానిసలకు మాత్రమే అప్లై అవుతాయి. సో ఇక్కడ దళితులు ఈ దేశ పౌరులు, వీరు స్వతంత్రులు అనుకున్నప్పుడు వాళ్లకు కండిషన్స్ పెట్టడము
రాజ్యాంగ విరుద్ధము. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ తెలంగాణ స్టేట్ మరి ప్రెసిడెంట్గా మరి మా పెద్దలైనటువంటి రాకేష్ నాయక్ గారు, నేషనల్ చైర్మన్ గారు, ఇక్కడ అడ్వకేట్స్, తర్వాత మిగతా జగిత్యాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇంతవరకు మన రాకేష్ గారు చెప్పినటువంటి అన్నీ కూడా వాస్తవం అని, మరి వారితో పాటు మేమందరం ఇక్కడ ఉండి ఏకీభవిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా ఏకకంఠంగా పోరాడేది ఏంటంటే, మరి దళితులు అనేటువంటి వారు ద్వితీయ పౌరులు కాదు. దళితులకు కూడా, మాకు కూడా, మేము భారతీయులమే, భారతదేశంలో పుట్టినటువంటి వారం, భారతదేశంలో సిటిజన్షిప్ ఉంది, మేము అన్ని కూడా కలిగి ఉన్నటువంటి వారం. కాబట్టి ద్వితీయ శ్రేణి అనేది ఎక్కడ కూడా లేనటువంటిది. ఇంత విచక్షణ కలిగి దళితుల మీద మరి వ్యతిరేకమైనటువంటి విషయాలు తీసుకురావడం ఇది ఎంతో చింతించదగిన విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండంటే, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం అనేది భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చెందాలని వారు కోరుకున్నారు, ఆశించారు. మరి 1950లో రాష్ట్రపతి ఆర్డరు 341 పేరాత్రిలో ఏదైతే తీసుకొని వచ్చారో అది రాజ్యాంగం యొక్క మూల సూత్రాలకు విరోధమైంది. అది సరే, ఒకవేళ అప్పుడు ఆ ఆర్డర్ ప్రకారం హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే ఇస్తాము, మిగతా వారికి ఏమని వారు తీసుకొచ్చారు. లేదా తప్పు, మేము కూడా పౌరులమని సిక్కులు పోరాటం చేస్తే 1956లో వాళ్ళకి సిక్కు దళితులకు రిజర్వేషన్ ఇచ్చానండి. అలాగే ఒక మాటలు చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాతకి అన్యాయం జరిగింది అంటున్నాను నేను. ఎందుకంటే ఆయన బౌద్ధాన్ని స్వీకరించాడు 56 అక్టోబర్ 14వ తారీఖున. మరి ఆయన ఆ బౌద్ధులకు ఎప్పుడు ఇచ్చారంటే 1990లో ఇచ్చారు. అంటే ఆర్డర్ ప్రకారంగా రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్కి అన్యాయం జరిగినప్పుడు మాకు కూడా జరుగుతుంది. ఆ హిందూ దళితులకు ఇచ్చారు 50లో, సిక్కు దళితులకు ఇచ్చారు 56లో, అలాగే 90లో బౌద్ధ దళితులకు ఇచ్చారు. మరి ఈడబ్ల్యూఎస్ అనేది 2019లో మరి ఓసీలో ఉన్న వారికి 10% రిజర్వేషన్ ఇచ్చారు. చూడండి, మరి ఇంతమంది బీసీ వారికి, ఇంతమంది మా యొక్క జాతీయ చైర్మన్ చెప్పినాడు, బీసీ వారికి, ఓసీ వారికి, మిగతా మతాల వారికి అందరికి ఇస్తున్నప్పుడు కేవలము ఒక దళితులకు ఇవ్వకపోవడం ఇది అన్యాయం కాదా చెప్పండి. అంటే మా మతంలో ఉంటే మాత్రమే ఇంకేమంటారంటే, ఈ హైందవ మతంలో ఉన్న దళితులు, అలాగే సిక్కులో ఉన్న దళితులు, అలాగే బౌద్ధులో ఉన్న దళితులు ఇండియా వారు, మిగతా వారు కాదంటున్నారండి. మేము ఓటేస్తున్నాం కదా, మరి మా వారు సేవలు చేస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది అన్యాయం అని, ఇది అన్యాయం. ఈ అన్యాయాన్ని మీరు కూడా మీ మీడియా ద్వారా దయచేసి మీరు ఇది అన్యాయం అని మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.